శాస్త్రి బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది బీజేపీ ప్రభుత్వం. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. ముఖ్యంగా దీనికి అంతటికి సంబంధించి పసుపు బోర్డు పైన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి, దీనికి నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్ల రైతుల పోరాటంగా పసుపు బోర్డు ఏర్పడింది. మేడం చెప్పండి, ముఖ్యంగా పసుపు బోర్డు అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పడింది, దానిపైన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు? అభ్యంతరాలు ఏం లేవండి. పసుపు బోర్డు రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. పసుపు బోర్డు ఏర్పాటుని కంప్లీట్గా వెల్కమ్ చేస్తాం. అయితే పసుపు బోర్డు ఏర్పాటు అనేటటువంటి కార్యక్రమం చేసిన విధానాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అట్లానే కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాదు, దాంతోపాటు ఇంకా 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటిని టేకప్ చేయాలని 10-15 ఏళ్ల నుంచి డిమాండ్ ఉన్నది. ఒకటి, పసుపుకు మద్దతు ధర రావాలి. దాంతోపాటు పసుపు దిగుమతులు ఏవైతే ఉంటాయి, ఈ దేశంలోకి వచ్చే ఇంపోర్ట్స్ ఉంటాయో వాటిని తగ్గించాలి. ఈ 3 కూడా అంశాలు జరిగినట్టయితేనే పసుపు రైతుకు లాభం జరుగుతుంది. కానీ వేరే అంశాల పట్ల దృష్టి పెట్టకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేస్తే కూడా ఎట్లా చేసిండ్రు, బీజేపీ పార్టీ ప్రోగ్రామ్ లాగా చేసిరు. దాన్ని మన దేశంలో ఒక 20 రాష్ట్రాలలో పసుపు పండుతుంది. అందులో చాలామంది ముఖ్యమంత్రులు మా ప్రయత్నంతో మద్దతు లేక కూడా ఇవ్వడం జరిగింది. ఏ అంశాలకు ఇచ్చిండ్రు? అన్నిటికీ పసుపుకు మద్దతు ధర ఇవ్వాలి, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపు దిగుమతులు కంట్రోల్ చేయాలి. అన్నిటికి కూడా వాళ్ళ దగ్గర మేము మద్దతు లెక్కలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ కేవలం పసుపు బోర్డు ఏర్పాటు చేసి అందులో ఏ ఒక్క ముఖ్యమంత్రి గారిని కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, మరి ఆ వ్యవసాయ శాఖ మంత్రి కానీ, పోనీ మా జిల్లాలో పెట్టారు కదా, మా జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరిని పిలవకుండా ఏకపక్షంగా కార్యక్రమం చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. బట్ పసుపు బోర్డుని వెల్కమ్ చేస్తున్నాం. కానీ ఆ బోర్డుకి మిగతా అన్ని అంశాల పట్ల కూడా బీజేపీ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు, పసుపు బోర్డు జిల్లా కేంద్రంగా ఏర్పడింది. దీని అంతర్గత స్వాగతిస్తున్నాం. మొత్తానికి ఎన్నో ఏళ్ల పసుపు రైతుల కళ నెరవేరిందని చెప్పి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.